ఆ ప్రాంతవాసులను వైసీపీ పాలనలో ఆశల పల్లకిలో ఊరేగించారు. రూపురేఖలు మార్చేస్తామంటూ గొప్పలు పోయారు. 5 ఏళ్లు పూర్తయ్యేసరికి అవన్నీ ఉత్త హామీలేనని ఉత్తరాంధ్ర వాసులకు బోధపడింది. భారీగా వనరుల దోపిడీ చేశారన్న నిజాన్ని గ్రహించారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించారు. కూటమి ప్రభుత్వ రాక ఉత్తరాంధ్రకు నవోదయమైంది. పెట్టుబడిదారులు తిరిగి వచ్చారు. దిగ్గజ సంస్థలు తరలివచ్చాయి. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన జరిగింది. రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్యాకేజీ కొత్త ఊపిరిపోసింది. భోగాపురం విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల దారులు కొత్త రూపు సంతరించుకున్నాయి. కూటమి ఏడాది పాలన ఉత్తరాంధ్రకు ఊపునిచ్చింది. జగన్ జమానాలు ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి హామీల వర్షం కురిపించారు. కపట ప్రేమ నటించారు. పరిపాలనా రాజధాని అంటూ ఉద్దరగొట్టారు. ప్రజలకి చేసిందేమీ లేదు కానీ 451 కోట్ల ప్రజాధనంతో విశాఖలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టేశారు. గనులు భూములు సహా సహజ వనరుల్ని కొల్లగొట్టారు. ఇష్టారీతిన భూములు కబ్జా చేశారు. ఎదిరిస్తే నిషేధిత జాబితాలు పెట్టి వేధించారు. భూమాఫియాల ధాటికి జనం వణికిపోయే పరిస్థితి తెచ్చారు. పెట్టుబడులు రాలేదు. గతంలో వచ్చిన వారిని తరిమేశారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. కిడ్నీ పరిశోధన కేంద్ర భవనాన్ని హడావుడిగా ప్రారంభించారు కానీ వసతులు లేవు. భోగాపురం విమానాశ్రయ పనుల్ని 2.5 ఏళ్లుగా ఆపేశారు. టీడీపీ వాళ్లు మొదలు పెట్టారు అనే కారణంతో భావనపాడు పోర్టును మూలపేటగా మార్చి పనుల్లో తీవ్ర జాప్యం చేశారు. వైసీపీ దెబ్బకు విలవెల్లాడిన ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకుంది. ఏడాదిలోనే 3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. టీసీఎస్, గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ సహా దిగ్గజ సంస్థలన్నీ వరుస కడుతున్నాయి. భోగాపురం పనులు జోరందుకున్నాయి. మూలపేట పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు పునాది పడింది. రైల్వే జోన్ కళ నెరవేరింది. రాష్ట్ర ప్రగతికి కీలకమయ్యేలా విశాఖ రీజియన్ను తీర్చిదిద్దాలని సీఎం కీలక ఆదేశాలిచ్చారు. వచ్చే 4 ఏళ్లలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారేలా పనులు సాగుతున్నాయి. వైసీపీ పాలనలో ఐఎంబీ, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి పెద్ద సంస్థలు విశాఖ నుంచి వెళ్లిపోయాయి. మధురవాడ ఐటీ హిల్ 3 ఇన్నోవేషన్ భవనంలో 100కు పైగా స్టార్టప్లు ఖాళీ చేశాయి. రాజధాని కార్యాలయాల కోసమంటూ ఐటీ హిల్ 1లోని మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయించారు. కూటమి ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు ఎర్రతివాచి పరిచింది. టీసీఎస్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ఆహ్వానించింది. టీసీఎస్ 1370 కోట్ల పెట్టుబడితో 12,000 మందితో విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రాగా ఐటీ హిల్ 3లో 21.16 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 500 ఎకరాల్లో మధురవాడలో ఏర్పాటయ్యే డేటా సిటీలో 80 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది. ఉడ్సా క్లస్టర్ సంస్థ 5,278 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఐటీ కంపెనీల కోసం 11 అంతస్తుల మల్టీ కార్ పార్కింగ్ భవనంలో 1.65 లక్షల చదరపు అడుగులు కేటాయించారు. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు, అనుబంధ రంగ సంస్థలు ఒకే చోట ఉండేలా 56 ఎకరాల్లో ఫిన్టెక్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖలో లూలు కన్వెన్షన్ కేంద్రం ద్వారా 1,500 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వంలో భూములు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండర్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది. ఏపీలో పెట్టుబడి పెట్టలేమంటూ లూలు వెళ్లిపోయింది. వైసీపీ నేతలు లూలుకిచ్చిన భూములకు ప్రత్యామ్నాయంగా కేటాయించిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వం లూలు సంస్థతో తిరిగి సంప్రదింపులు జరిపి ఆ సంస్థ మళ్లీ రాష్ట్రానికి రావటానికి అంగీకరించడంతో భూమి కేటాయించింది. విశాఖలో 1,500 కోట్లతో మాల్, మల్టీప్లెక్స్ల నిర్మాణం చేపట్టేందుకు మళ్లీ ఒప్పందం కుదిరింది. వైసీపీ పాలనలో పట్టించుకుని ఉంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 3 ఏళ్ల కిందటే విమానం ఎగరాలి. కానీ 23% మాత్రమే పనులు జరిగాయి. అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు పనుల్ని వైసీపీ ఆపేసింది. మరో ప్రాజెక్టుతో ముడిపెట్టి వేధించింది. టీడీపీ హయాంలో కేటాయించిన 2,706 ఎకరాల్లో వైసీపీ 500 ఎకరాలు వెనక్కి తీసుకుంది. అనుబంధ యూనిట్లు, శిక్షణా కేంద్రానికి అడ్డుపడింది.
కూటమి ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 53% పనులు పూర్తి చేసింది. మొత్తంగా 76% పనులు జరిగాయి. వచ్చే జూన్ కి విమానం ఎగరాలని లక్ష్యం పెట్టుకున్నా ముందే పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోంది. సిటీ సైడ్ డెవలప్మెంట్, భవిష్యత్ అవసరాలకు మరో 500 ఎకరాలను కూటమి ప్రభుత్వం కేటాయించింది. 4,361 కోట్లతో చేపట్టిన శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వైసీపీ హయాంలో జరిగింది 20% మాత్రమే. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 30% పనులు చేయించింది. 4 బెర్తులు తుది దశలో ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత విద్యా సంస్థల ఏర్పాటు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే హాస్పిటల్స్, అలాగే పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు రావడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే టూరిజం కూడా డెవలప్మెంట్, ఎందుకంటే మనకు ఎక్కువ బీచ్ ఉంది. విశాఖపట్నం వరకు దాదాపు 200 కిలోమీటర్ల పైబడి తీర ప్రాంతం అంతా కూడా మన రాష్ట్రంలో ఉంది కనుక ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రతిదీ కూడా టూరిజం ని లింకప్ చేయాలనుకున్నాం. అరకు కాపీని మనం 3 రోజుల పాటు దాదాపు 1 వీక్ పాటు కంప్లీట్ గా మేము స్టాల్స్ పెట్టాం. రాజ్యసభ, లోక్సభలో ఎంపీలు, దేశం మొత్తం ఎంపీలందరూ కూడా దాన్ని స్టేట్ చూస్తూ చాలా ప్రొడక్ట్ కూడా కొనడం జరిగింది. డిమాండ్ కూడా పెరిగింది, గౌరవం పెరిగింది. అదే సమయంలో ఈరోజు ప్రధానమంత్రి గారే, రాష్ట్రపతి గారు స్వయంగా అరకు కాపీ కోసం మాట్లాడడం ఈరోజు మన దేశంలో మార్కెట్ ని పెంచింది. వైసీపీ హయాంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రతిపాదనకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అనకాపల్లి జిల్లా పూడిమడకకు ఈ హబ్ మంజూరు కావడమే కాదు, జనవరి 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. ఆర్సెల్ఆర్ మిత్తల్ సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 55,000 మందికి ఉపాధి లక్ష్యంతో 135,964 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ 2,000 ఎకరాల్లో ఏర్పాటవుతోంది. 28,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రభుత్వం ఇప్పటికే 900 కోట్ల పనులను గుత్తేదారుకు అప్పగించేసింది. కేంద్రం దేశంలో 3 చోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుండగా ఒకటి ఏపీకి కేటాయించారు. అల్లూరు జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో 14,328 కోట్లతో 3,458 మందికి ఉపాధి లక్ష్యంగా పంపుడు స్టోరేజీ ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది. బ్లూజెట్ హెల్త్ కేర్ సంస్థ విశాఖలో 2,300 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. బాలాజీ బిల్డ్ వెల్ సంస్థ రాంబిల్లి మండల పరిధిలో 100 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఇండో గల్ఫ్ ఇంజనీరింగ్ కంపెనీ పైప్లైన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దేశంలో అతి పొడవైన పైపుల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు పశ్చిమ బంగాల్కు చెందిన సంస్థకు 45 ఎకరాలు కేటాయించారు. వైసీపీ హయాంలో రైల్వే జోన్ కు భూములు ఇవ్వకపోగా ముంపు ప్రాంతంలో పనికిరానివి చూపించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం రైల్వే శాఖ అడిగిన చోట 52 ఎకరాల భూమి కేటాయించింది. 149 కోట్ల వ్యయంతో నిర్మించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాలు ప్రారంభించారు. జోన్ కు జీఎంగా సందీప్ మాథుర్ ను ఇటీవల నియమించారు. 302 కోట్లతో గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 3-4 రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టారు. విశాఖపట్నం, గోపాలపట్నం 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి 159 కోట్లు కేటాయించారు. 244 కోట్లతో పాడేరు బైపాస్ నిర్మాణం చేపట్టారు. ట్రైబల్ యూనివర్సిటీని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ ను కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కూడా ఫండ్స్ తీసుకురావడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రను తీసుకురావడం జరిగింది. మన ఆర్సెనల్ మెటల్ అవ్వచ్చు, లేకపోతే ఎన్టీపీసీ వాళ్ళ గ్రీన్ హైడ్రోజన్ సిస్టమ్ హైడ్రోజన్ అవ్వచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకురావడం. అంతేకాకుండా మూలపేట పోర్టును కూడా మళ్ళీ వేగవంతం చేసి అక్కడ ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ ను కూడా ప్రభుత్వానికి మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం పూర్తి దృష్టిలో పనిచేస్తుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా గడిచిన సంవత్సరం కాలంలో ఒక మంచి వ్యవస్థ ఈరోజు రాష్ట్రానికి, మంచి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి అందించిందని ఖచ్చితంగా భావిస్తున్నాను. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విశాఖ ఉక్కుకు దక్కిందేమీ లేదు. విజయనగరం జిల్లా గర్భాన్లోని మ్యాంగనీస్ గనుల లీజ్ పొడిగించలేదు. బిల్లుల బకాయి పేరు చెప్పి విద్యుత్ సరఫరా నిలిపేశారు. భూములు అమ్మేందుకు సిద్దమయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కుకు జవసత్వాలు కలిగించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎంపీలు అనేకసార్లు ప్రధాని మోదీ, ఆర్థిక, ఉక్కు మంత్రుల్ని కలిసి సమస్యలు వివరించారు. ఆ ఫలితంగానే నిధులు సమకూరాయి. 2 విడతల్లో అత్యవసర నిధుల కింద 1,640 కోట్లు అందాయి. కేంద్రం 11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, నీరు, ఇతర రూపాల్లో 2,660 కోట్లను ఈక్విటీ రూపంలో భరించి తన వంతు సాయం అందించింది. 15 నెలలుగా పెన్షన్ పెండింగ్ లో ఉండి ఇక్కట్లు పడిన స్టీల్ ప్లాంట్కు చెందిన 5,000 మంది పింఛన్దారుల సమస్యకు పరిష్కారం లభించింది. బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఈ నెల 23న పునః ప్రారంభానికి నిర్ణయించారు. $42.55 కిలోమీటర్ల పొడవు, 8,300 కోట్లతో గత టీడీపీ పాలనలో ప్రతిపాదించిన లైట్ మెట్రో ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసింది. కూటమి ప్రభుత్వం విశాఖలో మెట్రో నిర్మాణానికి 11,498 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపింది. మొదటి దశలో 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్లు నిర్మించనున్నారు. 99.75 ఎకరాల భూమి అవసరం కాగా సేకరణ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్లలో ఎడాపెడా వైసీపీ నేతలు భూముల్ని దోచేశారు, లేదంటే నిషేధిత జాబితాలో భూములు చేర్చి వేధించారు. దీనికోసం ఒక గ్యాంగ్ పనిచేసేది. ఏ పని చేయాలన్నా 20% నుంచి 30% కమిషన్ ఇవ్వాల్సిందే. కూటమి పాలనలో 22A నిషేధిత జాబితాలో చేర్చి వేధించే పరిస్థితులు లేవు. గ్యాంగ్లు గొడవ అస్సల్లేదు. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళల్ని ప్రోత్సహించే కేంద్రం యూనిటీ మాల్ ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. విశాఖ మధురవాడలో 172 కోట్లతో నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది. G+4 అంతస్తులతో నిర్మించే ఈ భవనానికి తొలి విడతగా కేంద్రం 86 కోట్లు మంజూరు చేసింది. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు దారుణంగా మారాయి. కొన్ని చోట్ల సొంతంగా గిరిజనులే రోడ్లు నిర్మించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి పాలనలో ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఏపీలో 555.61 కోట్ల వ్యయంతో 612.72 కిలోమీటర్ల మేర రహదారులు మంజూరయ్యాయి. వీటిలో 509 కోట్ల విలువైన పనులు ఉత్తరాంధ్రకి కేటాయించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ ఇస్తూ రాష్ట్రం మొత్తం మీద ఈ సంవత్సర కాలంలో 1,300 కోట్ల రూపాయలు మొత్తం గిరిజన అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రహదారి సౌకర్యాల కోసమే కేవలం ఉత్తరాంధ్రలో అరకు పార్లమెంట్ లో 550 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం నుంచి పాలకొండ వరకు ఈ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 7 ఎస్టీ నియోజకవర్గాల్లో అన్ని కూడా రహదారి సౌకర్యాలు కూడా చేస్తున్నాం. రహదారి సౌకర్యాలు కల్పించి త్రాగునీరు, సాగునీరు అందించి విద్యా వైద్యంలో గిరిజనులకి పూర్తిగా ఆ ఫలాలు అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం.